వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హోలగంద మండలం దేవరగట్టులో జరిగే బాలమల్లేశ్వర బన్నీ ఉత్సవం అక్టోబర్ 2వ తేదీ రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దసరా వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించారు. ఆలయ ప్రాంగణం మళ్లీ భక్తుల ఉత్సాహంతో మారుమ్రోగనుంది. దేవరగట్టుకు లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా తరలివచ్చే ఈ ఉత్సవం మానవ సముదాయంగా మారుతుంది. నెరణికి తండ, అరికెర, కొత్తపేటతో పాటు వివిధ గ్రామాల భక్తులు కళ్యాణోత్సవానికి పాలబాసలు తీసుకుని దేవరగట్టుకు చేరుకుంటారు. మల్లేశ్వర స్వామి, మాత మాలమ్మల ఉత్సవమూర్తులకు అర్ధరాత్రి కళ్యాణం జరిపి జైత్రయాత్ర ప్రారంభిస్తారు. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా భక్తుల చేతుల్లో రింగు కర్రలు పట్టుకుని ఒకరిపై ఒకరు ఊహించలేని ఉత్సాహంతో కొట్టుకుంటారు. స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నంలో పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు పాలవుతుంటాయి. గతంలో మృత్యువుతో ముగిసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇది సాంప్రదాయం పేరిట జరిగే ఆధ్యాత్మిక ఉత్సాహంగా భావించి భక్తులు దానిని స్వాగతిస్తారు. బాలమల్లేశ్వర ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరిన తర్వాత మణి, మల్లాసుర రాక్షసులుగా భావించే రాతి గుళ్లకు గొరువయ్య అనే భక్తుడు రక్త సంతర్పణ సమర్పిస్తాడు. ఆపై ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి చెబుతారు. వాణిజ్య పంటల ధరలు, వర్షాభావం, రాజకీయ మార్పులు వంటి అంశాలపై భవిష్య వ్యాఖ్యలు వినిపిస్తారు. భక్తుల మధ్య నిశ్శబ్దం నెలకొనటం ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం. ముఖ్యంగా ఈ భవిష్యవాణి వినడానికి, ఉత్సవాలను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు, రైతులు, ప్రజలు దేవరగట్టుకు తరలివస్తారు. ఈ ఏడాది వర్షపాతం, పంట ఉత్పత్తుల ధరలు భవిష్యవాణిలో పూజారి వివరిస్తారు. ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో గాయాలు జరగటం సాధారణం. అందువల్ల 800 మంది సివిల్ పోలీసులు, మహిళా పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలను కలుపుకొని 1200 మంది పోలీసుల బందోబస్తు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, వీడియో కెమెరాలతో పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షించనున్నారు. గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించేందుకు హెల్త్ క్యాంప్, డాక్టర్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. ఈ ఉత్సవానికి వేరే పునాది ఉంది. పురాతన కాలంలో కొండపైకి వెళ్లే భక్తులు విష జంతువుల నుంచి రక్షణ కోసం కర్రలు, దివిటీలు తీసుకెళ్లేవారు. అయితే గ్రామ స్థాయిలో వ్యక్తిగత కక్షలు కలిసిపోయి చీకటిలో కర్రలతో ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు ఈ ఉత్సవాన్ని కర్రల సమరంగా మార్చాయి. కొంతమంది భక్తులు దేవుడిని తాకేందుకు కర్రలు వినియోగించగా మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగారు. ప్రభుత్వం, ఆలయ అధికారులు ఈ విధానాన్ని నియంత్రించేందుకు ప్రతి సంవత్సరం చర్యలు తీసుకుంటున్నప్పటికీ సాంప్రదాయం పేరుతో ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. భక్తులు, ఆలయ కమిటీ ప్రకటించిన ముహూర్తాలను గౌరవిస్తూ, పోలీసుల సూచనలను పాటిస్తూ సంయమనంతో ఉత్సవాన్ని ఆస్వాదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దివిటీలు, మద్యం, రింగుకర్రల వినియోగం నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తుల ఆరోగ్య భద్రతా సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. దసరా రోజు రాత్రి జరిగే దేవరగట్టు మళ్లీ రక్తపు మొగలాయిలో మునిగిపోనుంది. కానీ భక్తి శ్రద్ధలతో, భద్రతతో ఈ సాంప్రదాయం కొనసాగాలని అందరి ఆకాంక్ష. అందరికి నమస్కారం అండి. సో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దసరా రోజు మాళమల్లేశ్వర స్వామి దేవాలయం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఏమంటామో అది ఈసారి కూడా జరుపుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో మనం 2 మీటింగ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్, కలెక్టరేట్లో ఒకటి, దేవరగట్టులో ఒకటి నేను కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలి, ఏమి ఏర్పాట్లు చేయాలి అవన్నీ సమీక్షం చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఆ సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయినాయి. సో ఈ ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 అంటే 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్, ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్, డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం అనే ప్లేస్ లో కట్టల సమరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి
సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈ రోజు ఆ ముసుగులు అంటే చాలా ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము. ఆ తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్ ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారు వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో దీంతో పాటు కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఐడియా ర్యాక్ సీజ్ చేయడము, ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు. ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ అవుతాయి. సో ఆ 340 కట్టలు కూడా మనం సీజ్ చేసాము. నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేసాము. సో ఈటి సీజ్ చేసి ఆర్మ్స్ యాక్ట్ లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. సో దాదాపు అన్ని సో రేపటి దాకా మొత్తం మన ప్రిపరేటరీ వర్క్స్ అన్ని అయిపోతాయి. సో రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి 700 మందితో అంటే దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు దాదాపు 700 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 5 ప్లేస్‌లో మనం చెక్ పోస్ట్‌లు అరేంజ్ చేసాము. ఒక 10 పికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా ప్రజలకి మీ ద్వారా చెప్పేదేమంటే సంబరంలాగా ఇవన్నీ మనం ఆచరించాలి. మినిమమ్ ఇంజురీస్ తో పాటు ఈ బన్నీ ఉత్సవము చాలా సంబరంగా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విన్నపము. సో ఈ పొరపాటున ఏదైనా ఇంజురీస్ జరిగినా ఇమ్మీడియేట్‌లీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఒక టెంపరరీ హాస్పిటల్ ప్లస్ అంబులెన్సెస్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది.